శ్రీ గురుభ్యో నమః. ఆర్యడ్ భక్తి టీవీకి స్వాగతం. ధనం మూలం ఇదం జగత్. ధనం లేనిదే మనిషి ఏ పని చేయలేడు. ధనం లేని మనిషిని పనికిరాని వాడిగా సమాజం ముద్ర వేస్తుంది. భూమిపై జీవించటానికి, జీవితం మనుగడ సాగించడానికి డబ్బే మూలం. నిజానికి డబ్బు లేనిదే బ్రతుకు లేదు. ధనమే మనిషికి గౌరవాన్ని ప్రసాదిస్తుంది. డబ్బు లేని మనిషికి ఇంటా బయట గుర్తింపు అనేది ఉండదు. మన హిందూ సాంప్రదాయంలో ధనం, సిరి సంపదలు ప్రాప్తించడానికి ఎన్నో ఉపాయాలు మన మహర్షుల చేత అనుగ్రహించబడ్డాయి. అందులో ముఖ్యమైనది మంత్రజపం. ఏ మంత్ర సాధన వల్ల సిరి సంపద సులభంగా ప్రాప్తిస్తాయో అటువంటి పవర్ఫుల్ ధన మంత్రాన్ని వీడియోలు ఇప్పుడు ఇవ్వటం జరుగుతుంది. ఈ మంత్రాన్ని ఎలా జపించాలి, ఏ నియమాలు పాటించాలి మొదలైన అన్ని విషయాలు ఈ వీడియోలో వివరంగా చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు వీక్షించండి. మానవ జీవితంలో అనుక్షణం అవసరమయ్యే డబ్బు శ్రీ మహాలక్ష్మి ఉపాసన వల్ల పొందొచ్చు. సమస్త వస్తువులకు, ఐశ్వర్యాలకు శ్రీ మహాలక్ష్మి ఆధారం. శ్రీ మహాలక్ష్మి ఉపాసన వల్ల సమస్త సుఖాలు, సంపదలు ప్రాప్తిస్తాయి. శ్రీ మహాలక్ష్మి ఉపాసన శ్రీ మహాలక్ష్మి మంత్రజపం ద్వారా ఆచరించటం చాలా సులభమైన మార్గం. ఈ మంత్రాన్ని సరిగ్గా నియమబద్ధంగా జపిస్తూ ఉంటే ధనం, సిరి సంపదలు, ప్రశాంతత, సుఖ సంపదలు అన్నీ ప్రాప్తిస్తాయి. ఈ మంత్రజపం వల్ల, అంటే ఈ మహాలక్ష్మి మంత్రజపం వల్ల మనిషికి ఇహంలో భోగభాగ్యాలు, పరలోకంలో ముక్తి ప్రాప్తిస్తాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇంతటి మహిమగల ఈ మహాలక్ష్మి మంత్రాన్ని సంకల్పంతో సహా పూర్తిగా ఇవ్వటం జరుగుతుంది. జాగ్రత్తగా గమనించండి. ఈ మంత్రం ఈ విధంగా ఉంటుంది. ముందుగా సంకల్పం చెప్పడం జరుగుతుంది. ఓం అస్య శ్రీ మహాలక్ష్మి ఆది మంత్రస్య బ్రహ్మ ఋషి గాయత్రీ ఛందః మహాలక్ష్మి దేవత మమ సకల మనోభీష్ట సిద్ధ్యర్థి జపే వినియోగ. అంటే మనం సంకల్పించిన మనోభీష్టాలు సిద్ధించడానికి ఈ మంత్రాన్ని జపిస్తున్నామని సంకల్పానికి అర్థం. ఈ మంత్రానికి ఋషి బ్రహ్మ, ఈ మంత్రం గాయత్రి ఛందస్సులో ఉంటుంది. ఇక ఈ మంత్రం ఈ విధంగా ఉంటుంది. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మే నమః. ఇది మహాలక్ష్మి మంత్రం. ఈ మంత్రాన్ని ప్రతిరోజు కనీసం 108 సార్లు జపిస్తూ ఉంటే సిరి సంపదలు, డబ్బు, సకల శ్రేయస్సులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. రుణాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ప్రతిరోజు 1008 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటే ఆర్థికంగా చాలా ఉన్నత స్థితికి చేరుకుంటారు. స్థిరాస్తులు లభిస్తాయి. స్వగృహయోగం, వాహనాది యోగాలు ప్రాప్తిస్తాయి. సంతానం సకాలంలో స్థిరపడతారు. ఇంట్లో ఆదాయం పెరుగుతుంది. రుణాలు తీరిపోతాయి. ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా పెరుగుతూ ఉంటుంది. సరైన ఉపాధి, ఉద్యోగం లేక బాధపడేవారు ప్రతిరోజు ఉదయం ఈ మంత్రాన్ని 1008 సార్లు లేదా కనీసం 108 సార్లు జపిస్తూ ఉంటే నూతన ఉపాధి అవకాశాలు, వ్యాపార అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వివాహం కాని వారికి కూడా వివాహం అవుతుంది. చాలీచాలన ఆదాయంతో ఇబ్బంది పడేవారు ఈ మంత్రజపం వల్ల మంచి ఆదాయాన్ని పొందుతారు. వారి వ్యాపారాలు, వృత్తుల్లో కూడా బాగా కలిసి వస్తుంది. కనుక ఈ మంత్రాన్ని పూర్తి విశ్వాసంతో జపించటం మంచిది. ప్రతిరోజు ఉదయం స్నానానంతరం శ్రీ మహాలక్ష్మీదేవి ఫోటో ఎదురుగా కూర్చొని ధూపం, దీపం, నైవేద్యం సమర్పించి తెలుపు రంగు దుస్తులు లేదా పసుపు రంగు దుస్తులు ధరించి పీటపై కానీ చాపపై కానీ తూర్పు ముఖంగా కూర్చోవాలి. మంత్రాన్ని పూర్తి విశ్వాసంతో జపించాలి. ముత్యాల దండతో కానీ లేదా తులసి మాలతో కానీ మంత్రజపాన్ని లెక్కించవచ్చు. ఇవి లేనప్పుడు రుద్రాక్షలతో కూడా జపించవచ్చు, తప్పులేదు. దీపారాధన ఆవు నేతితో చేయాలి. ప్రతిరోజు యథాశక్తి నైవేద్యం సమర్పించవచ్చు. అంటే ఇది అదే పట్టింపు లేదు.
మీకు అందుబాటులో ఉన్న ఏదైనా నివేదనను సమర్పించవచ్చు. అయితే శుక్రవారం రోజు మాత్రం కొబ్బరికాయను సమర్పించి పాయసాన్నాన్ని శ్రీ లక్ష్మీమాతకు నివేదించాలి. ఈ మంత్రజపం చేయడానికి పెద్దగా నియమాలైతే ఏమి ఉండవు, కానీ శుక్రవారం రోజు మాత్రం ఖచ్చితంగా నాన్ వెజ్ అనేది తీసుకోకూడదు. ఇక భూశయనం, బ్రహ్మచర్యం ఇటువంటి చేయాల్సిన అవసరమే లేదు. ఈ మంత్రానికి పెద్దగా నియమాలు కూడా ఎక్కడ చెప్పబడలేదు. ప్రతిరోజు ఈ మంత్రాన్ని 108 సార్లు తగ్గకుండా జపించాలి. 1008 సార్లు జపిస్తే శ్రేష్టమైన ఫలితాలు శీఘ్రంగా వస్తాయి. జపానంతరం జపం యొక్క ఫలాన్ని శ్రీ మహాలక్ష్మికి సమర్పించాలి. జపం పూర్తయిన తర్వాత ఏతత్ ఫలం శ్రీ మహాలక్ష్మి దేవతార్పణమస్తు అని కుడి చేతితో కొంత నీటిని పాత్రలో వదలాలి. ఆ నీటిని పూల చెట్ల వద్ద పారబోయాలి. శుక్రవారం రోజు నాన్ వెజ్ అనేది తీసుకోకూడదు. ఇది ప్రధానమైన నియమం. ఇంకా ఇతర నియమాలు పెద్దగా ఏమీ ఉండవు. ఈ మంత్రంతో పాటు శ్రీ సూక్తం కనుక పఠిస్తూ ఉన్నట్లయితే విశేష ప్రయోజనం కలుగుతుంది. అంటే ఈ మంత్రాన్ని జపించిన తర్వాత 108 కానీ 1008 సార్లు కానీ లేకపోతే 500 సార్లు కానీ లేకపోతే 300 సార్లు కానీ మీకు చేతైన అంటే యథాశక్తి మంత్రజపం చేసిన తర్వాత శ్రీ సూక్తాన్ని కూడా పఠిస్తూ ఉన్నట్లయితే ఇంకా శీఘ్రమైన ప్రయోజనాలు శీఘ్రంగా ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటుగా ప్రతి పౌర్ణమి తిథికి మీ సమీపంలో ఉండే మహాలక్ష్మి ఆలయంలో కుంకుమార్చన కనుక చేయించినట్లయితే ఇంకా శ్రేష్టమైన ఫలితాలు శీఘ్రంగా కలిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ శ్రీ సూక్తాన్ని పఠించటం, మహాలక్ష్మి ఆలయంలో పూజ చేయించడం అంత కంపల్సరీ ఏమి కావు. అందుబాటులో ఉంటే చేయొచ్చు, లేకపోతే లేదు. మంత్రజపం మాత్రం కంపల్సరీగా చేయాలి. ఈ మంత్రజపం ఒక్కటి శ్రద్ధాభక్తులతో పూర్తిగా జపిస్తే చాలు, అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఉదయం మనం మంత్రజపం చేయలేనటువంటి వారు సాయంత్రం మనం మంత్రజపాన్ని చేసుకోవచ్చు. సంధ్యల్లో కనుక ఈ మంత్రాన్ని సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల లోపు ఈ మంత్రాన్ని మనం చేసుకోవచ్చు. ఉదయం అయితే ఉదయం మీరు 4 గంటల నుంచి 10 గంటల లోపు ఈ మంత్రాన్ని ఆచరించవచ్చు, అంటే జపించవచ్చు. డబ్బు లేక ఇబ్బంది పడుతున్నవారు, సరైన ఆదాయం లేక బాధపడేవారు, ఐశ్వర్యం కావాలనుకునేవారు, స్వగృహం వంటి స్థిరాస్తులు కావాలనుకునేవారు, ఇంకా అనేక ఇతర రకాలైన సమస్యలతో బాధపడేవారు ఇప్పుడు చెప్పిన విధంగా ఈ మహాలక్ష్మి మంత్ర సాధన చేయండి. సమస్త ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు. స్వస్తి.